అయితే అంత మెజారిటీతో ఎలా లోకేష్ గెలవగలిగారు అనడానికి నేను కొన్ని పాయింట్లు చెప్తాను. అసలు ఒక్క మంగళగిరే కాదు, మిగతా చోట్ల అన్నీ కూడా అలా గెలవటానికి కారణం నేను వ్యక్తిగతంగా నమ్మేది ఈవీఎంలని ట్యాంపర్ చేశారనేది నెంబర్ 1 పాయింట్ అండి. నా పాయింట్. మీరు గెలిచిన చోటు కూడా అట్లాగే చేశారా? నేను చెప్తా అండి, దాని కూడా కారణం 2019 కూడా అట్లాగే చెప్తా. నేను మీకు చెప్తా, 100% చెప్తా, దాని కూడా జవాబు. ఫస్ట్ నన్ను ఈ కంప్లీట్ ఒకటి ఈవీఎంలు మేనేజ్ చేసుకున్నారు. రెండవది మీరు గమనించండి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచినప్పుడు 3000 నుంచి 5000 ఓట్ల మెజార్టీ తోటి కనీసం 30-40 మంది ఎమ్మెల్యేలు గెలిచింది వైసీపీ. ఏమండి, 50,000 ఓట్ల నుంచి 70-80 వేల ఓట్ల మెజార్టీ తోటి కనీసం 10-12 మంది మాత్రమే గెలిచారు ఆ రోజు. కానీ 2024 ఎన్నికల్లో ఎంతమంది 50,000 ఓట్ల మెజార్టీ నుంచి గెలిచారో ఒక్క క్షణం గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే అన్ని వేల మందికి వైసీపీ అంటే సార్ నేను మిమ్మల్ని గమనించమని చెప్పి కోరుకుంటున్నా, ప్రజలకు వదిలేస్తున్నా నేను, అది గమనించండి మీరు. ఏమండి, ఆ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ని గమనించమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మూడోది, నారా లోకేష్ గారు నామినేషన్ ఆయనేమి ప్రజలతోటి కలిసి వచ్చి చేయలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన చాటు మాటను వచ్చి ఆయన ఒక్కడగా 4-5తో కలిసి నామినేషన్ వేసి, ఏమండి, తర్వాత ఆయన మనుషులు ఎన్నికల ముందు నుంచే కనీసం ఒక 5-6 నెలల ముందు నుంచే ఈసారి మేము 30,000తో గెలుస్తాం, 40,000 తోటి మేము గెలుస్తాం అనే మాట ఎన్ని చోట్ల అన్నారో మీరు మంగళగిరిలో ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి.